ఈ కర్రీని మనం చపాతీ, పుల్కా, రోటీ, రైస్ దేంట్లోకైనా సరే చాలా ఇష్టంగా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 2 క్యాప్సికమ్‌ని ముక్కలు కట్ చేసుకోవాలి. అలానే ఒక 2 టమాటాలు, బంగాళదుంపని కూడా ఒక రెండిటిని కట్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఈ పోపు మొత్తాన్ని మంచిగా వేగనివ్వాలి. క్యాప్సికమ్‌ని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా కర్రీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 4 తీసుకోవాలి. అలానే ఒక 2 ఉల్లిపాయలను కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు పూర్తిగా వేగాల్సిన అవసరం ఏం లేదండి. లైట్‌గా పచ్చిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలి. మనకి క్యాప్సికమ్ టమాటా అనేవి త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి నేనైతే ముందు బంగాళదుంపని వేస్తున్నాను. ఈ బంగాళదుంపని వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ బంగాళదుంప మగ్గడం కోసం కొంచెం పసుపు, అలానే టేస్ట్‌కి సరిపోను సాల్ట్‌ని వేసుకోవాలి. నేను కర్రీకి సరిపోను సాల్ట్‌ని ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఈ బంగాళదుంప కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇలా బంగాళదుంప మగ్గిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని, టమాటా ముక్కల్ని వేసి మొత్తాన్ని కలుపుకొని మూతను పెట్టేసి వీటిని కూడా సాఫ్ట్‌గా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూతను తీసి కర్రీ మొత్తాన్ని కలుపుకుంటూ సాఫ్ట్‌గా ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ధనియాల పొడిని వేసుకోవాలి. ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్. తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారంని చూసి వేసుకోండి. ఘాటు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టేసి ఈ కర్రీ కొంచెం ఆయిల్ తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.